ఓం నమ శివాయ. వందే శంభు ఉమాపతిం సురగురం. వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం. వందే పశునాం పతిం. నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది కాలానికే అతీతమైన ఒక మహా అద్భుతమైన పర్వదినం గురించి. చీకటి నుండి వెలుగు వైపు, మృత్యువు నుండి అమరత్వం వైపు నడిపించే దివ్యరాత్రి. అదే మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశికి ఎందుకు అంత శక్తి? ఆ రోజు రాత్రి ఆకాశంలో, అంతరిక్షంలో, మన శరీరంలో జరిగే ఆ మార్పులు ఏమిటి? శివుడు ఆ రోజే ఎందుకు లింగ రూపంలో ఆవిర్భవించాడు? ఆ రాత్రి మనం ఏం చేస్తే మన తలరాత మారుతుంది? రండి, ఈ 9 నిమిషాల ప్రయాణంలో కైలాసగిరిపై విహరిద్దాం. ఆ పరమశివుని పాదాల చెంత కూర్చుని అసలైన సత్యాన్ని తెలుసుకుందాం. పూర్వం సృష్టి ఆరంభంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి లోకాలను కాపాడే విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన మొదలయ్యింది. బ్రహ్మదేవుడు అన్నాడు, నేను సృష్టిస్తున్నాను కాబట్టి నేనే అందరికంటే గొప్పవాడిని అని. విష్ణు కూడా అన్నాడు, నేను పోషిస్తున్నాను కాబట్టి నేనే అధికుణ్ణి అని. ఈ నేను అనే అహంకారం ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలుసు కదా. ఆ దేవతలకు కూడా అది తప్పలేదు. వారిద్దరి అహంకారాన్ని తగ్గించి ఈ సృష్టికి మూలమైన శక్తి మరొకటి ఉందని తెలియజేయడానికి ఆ సదాశివుడు ఒక లీలను కల్పించాడు. సరిగ్గా మాఘమాసం అర్ధరాత్రి సమయం. వారిద్దరి మధ్య ఒక భయంకరమైన తేజోవంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం ఉద్భవించింది. అది ఎంత ప్రకాశవంతంగా ఉందంటే కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లు ఉంది. దానికి ఆది లేదు, మొదలు లేదు, అంతం లేదు, మరియు చివర లేదు. ఆకాశాన్ని చీల్చుకుంటూ, బ్రహ్మాండాలకు భూమిని చీల్చుకుంటూ పాతాళానికి విస్తరించింది. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. మీ ఇద్దరిలో ఎవరైతే నా శిఖరాన్ని పైభాగాన్ని కాని లేదా నా మూలాన్ని కింది భాగాన్ని కాని కనుగొంటారో వారే నిజమైన గొప్పవారు అని పరమశివుడు చెప్పాడు. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఒక అంశ రూపంలో పైకి ఎగిరాడు. శ్రీ మహావిష్ణువు కూడా వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు గడిచాయి. బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా ఆ అగ్నిస్తంభం ఇంకా పైకి పెరుగుతూనే ఉంది. విష్ణువు ఎంత లోతుకు వెళ్ళినా దాని అడుగు భాగం దొరకడం లేదు. చివరికి ఇద్దరు కూడా అలసిపోయారు. తమ అహంకారం వ్యర్థమని గ్రహించారు. ఆ మహా అగ్ని లింగం ముందు తల వంచి నమస్కరించారు. అప్పుడు ఆ జ్యోతిర్లింగం నుండి సాక్షాత్తు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు. శివుడు నిరాకారుడు, రూపం లేనివాడు. కాని భక్తుల కోసం లింగ రూపంలో సాకారుడయ్యాడు. అలా శివుడు లింగ రూపంలో ఉద్భవించిన ఆ పవిత్రమైన సమయమే లింగోద్భవ కాలం. అదే మహాశివరాత్రి. అంటే శివరాత్రి అంటే కేవలం పండుగ కాదు, మనలోని అహంకారాన్ని కాల్చివేసి దైవత్వాన్ని నింపుకునే రాత్రి అని దాని అర్థం. సరే, పురాణ గాథ బాగుంది, కానీ మనమేం చేయాలి? ఉపవాసం, జాగరణ నిజంగా అవసరమా అనే సందేహం చాలా మందికి వస్తుంది. దీనికి సమాధానమే లుబ్ధకుడి కథ. ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది నియమాల శక్తి ఏమిటో. అనగనగా ఒక వేటగాడు, పేరు లుబ్ధకుడు. కొన్ని పురాణాల్లో గురుగు అని కూడా అంటారు. అతనికి దేవుడంటే కూడా తెలియదు, భక్తి అసలు తెలియదు. ఒకానొక మహాశివరాత్రి రోజున వేటకు అడవికి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అడవి అంతా తిరిగాడు. కాని దురదృష్టవశాత్తు ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఆకలితో అతనికి పేగులు మెలతిప్పేస్తున్నాయి. దాహంతో గొంతు ఎండిపోతూ ఉంది. ఇంటికి వెళదామంటే చీకటి పడిపోయింది. క్రూర మృగాల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. భయంతో వణికిపోతూ దగ్గరలో ఉన్న ఒక చెట్టు పైకి ఎక్కాడు. ఆ చెట్టు మారేడు చెట్టు, బిల్వవృక్షం. ఆ చెట్టు కింద ఒక పాత శివలింగం ఉంది. కాని గడ్డితో మూసుకుపోయి
అతనికి కనిపించలేదు. రాత్రి గడుస్తూ ఉంది. చెట్టు మీద నిద్రపోతే కింద పడిపోతానేమో, కింద ఉన్న పులులు తినేస్తాయేమో అని భయం. నిద్ర రాకుండా ఉండడానికి ఏం చేయాలో తెలియక ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయటం మొదలు పెట్టాడు. ఇక్కడ గమనించండి. 1. అతనికి ఆకలిగా ఉంది, తిండి దొరకలేదు అంటే తెలియకుండానే ఉపవాసం ఉన్నాడు. 2. నిద్రపోకుండా మెలకుగా ఉన్నాడు అంటే తెలియకుండానే అతను జాగరణ చేశాడు. 3. అతను తెంపి కింద వేస్తున్న మారేడు ఆకులు సరిగ్గా కింద ఉన్న శివలింగం మీద పడుతూ ఉన్నాయి అంటే తెలియకుండానే బిలువార్చన జరిగింది. 4. అతని దగ్గర ఉన్న నీటి పాత్ర నుండి నీరు కిందకు జారి లింగంపై పడింది అంటే అభిషేకం జరిగింది. తెల్లవారింది. ఇంటికి వెళ్ళాడు. కొన్నేళ్లకు అతను మరణించాడు. అతని పాపాలు చాలా ఉన్నాయి కాబట్టి యమదూతలు వచ్చి పాశం వేసి లాగుతూ ఉన్నారు. అంతలోనే కైలాసం నుండి శివదూతలు వచ్చారు. ఆగండి, ఇతని ఆత్మను తీసుకువెళ్లే అర్హత మీకు లేదు అన్నారు శివగణాలు. యమదూతలు ఆశ్చర్యపోయారు. ఇతను జీవితాంతం పాపాలు చేశాడు కదా అని అడిగారు. అప్పుడు శివదూతలు, నిజమే, కాని మహాశివరాత్రి నాడు ఇతను ఉపవాసం ఉండి జాగరణ చేసి బిల్వదళాలతో శివుణ్ణి పూజించాడు. ఆ ఒక్కరోజు చేసిన పుణ్యం అతని కోటి జన్మల పాపాలను కడిగేసింది. ఇప్పుడు ఇతను శివ సాయుధ్యానికి అర్హుడు అని యమదూతలకు చెప్పి అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. చూశారా, భక్తి లేకుండా తెలియక చేసినందుకే అంత ఫలితం ఉంటే మనం ఇప్పుడు తెలిసి భక్తితో శ్రద్ధతో శివరాత్రి నియమాలను పాటిస్తే ఆ భోళా శంకరుడు మనల్ని ఎంతలా ఆదుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ శివరాత్రి నాడు మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి? వాటిని ఎలా పాటించాలి? మొదటిది ఉపవాసం. శివరాత్రి రోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం తీసుకోకూడదు. ఎందుకు? మన శరీరంలో జీర్ణక్రియకు చాలా శక్తి ఖర్చవుతుంది. ఉపవాసం ఉండడం వల్ల ఆ శక్తి ఆదా అయ్యి మనసును దైవం వైపు మళ్లించడానికి ఉపయోగం పడుతుంది. శరీరం తేలికగా ఉంటేనే ధ్యానం చేయడానికి కుదురుతుంది. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పళ్ళు తీసుకోవచ్చు. రెండవది జాగరణ. ఇది చాలా ముఖ్యమైనది. రాత్రంతా నిద్రపోకూడదు. ఎందుకంటే శివరాత్రి రోజున ప్రకృతిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో ఉండే శక్తి క్షేత్రాల వల్ల మనిషిలోని శక్తి కుండలిని సహజంగానే పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణించడానికి ప్రయత్నిస్తుంది. మనం పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుపడినట్లు అవుతుంది. అందుకే వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. రాత్రంతా శివనామ స్మరణతో, భజనలతో, ధ్యానంతో గడపాలి. సినిమా పాటలు వినడం, కబుర్లు చెప్పుకోవడం జాగరణ అనిపించుకోదు. అది కేవలం నిద్ర లేకపోవడమే అవుతుంది. మూడవది బిల్వార్చన మరియు అభిషేకం. త్రిదళం త్రికోణాకారం అంటారు. 3 ఆకులు ఉన్న మారేడు దళం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక. మనలోని అహంకారాన్ని, పాపాలను, కర్మలను శివుడి పాదాల దగ్గర వదిలేయడమే బిల్వార్చన. అలాగే అభిషేక ప్రియో శివః. నీటితో గాని పాలతో గాని శివలింగాన్ని అభిషేకిస్తే శివుడు మన మనసులోని తాపాన్ని తగ్గించి శాంతిని ఇస్తాడు. 4వది మౌనం. వీలైతే ఆ రోజు తక్కువగా మాట్లాడండి. శక్తిని వృధా చేయకండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూనే ఉండండి. బంధువులారా, శివరాత్రి అంటే ఏదో ఒక రోజు దేవుడికి దండం పెట్టుకోవడం కాదు. మనలోని పశుత్వాన్ని వదిలి పశుపతి శివుడి వైపు అడుగు వేయడం. ఆదిదేవుడు కోరేది ఆడంబరాలు కాదు, కేవలం నిశ్చలమైన భక్తి. ఈ శివరాత్రి నాడు మీ కష్టాలన్నీ ఆ గరళకంఠునికి అప్పగించండి. మీ కోరికలన్నీ ఆ కామధేనువుకి విన్నవించుకోండి. తెలిసి గాని తెలియక గాని మనం చేసిన పాపాలు మన్నించమని
ఆ తండ్రిని వేడుకుందాం. ఈ మహాశివరాత్రి మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఆధ్యాత్మిక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవిస్తూ నమస్తే. ఓం నమః శివాయ.